హాయ్ గైస్, మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ చాలా చాలా బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గైస్, ఈ వీడియోలో నేనైతే మలేషియాలోనే ఫేమస్ ట్విన్ టవర్స్ విన్నారు కదా పేరు, దీన్నే పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి టాలెస్ట్ టవర్స్ మలేషియాలోనే అండ్ మోర్ అట్రాక్షన్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి, చూడొచ్చు వెళ్ళి. కౌలాలంపూర్ అనేది మలేషియా రాజధాని. ఇప్పుడు మనం ఆన్ ది వేలో అయితే ఉన్నాము. నేను స్టే చేస్తుంది బుకిట్ బింతాంగ్, కౌలాలంపూర్లోని కేఎల్ సెంట్రల్ బుకిట్ బింతాంగ్. ఇక్కడ నుంచి నేనైతే నా జర్నీ స్టార్ట్ చేశాను. వాకబుల్ డిస్టెన్స్ నాకైతే ట్విన్ టవర్స్ రోడ్ పాయింట్ నుంచి కనిపిస్తున్నాయి, అందుకే నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇవి ఈ మోటార్ బైక్స్ చూస్తున్నారా, వీటిని బార్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి అన్లాక్ చేసి వీటి నుంచి మనం అయితే జర్నీ స్టార్ట్ చేయొచ్చు. దానికి సమ్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫుడ్ రెస్టారెంట్స్. ఇది ఈవినింగ్ 5 ఆ టైంకి అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఈ ఆన్ ది వేలోనే మీకు కనిపిస్తున్న కొంచెం బిల్డింగ్స్, టవర్ లాంటివి అవి కూడా స్లోగా కొంచెం రికార్డ్ చేసుకుంటూ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ టైం నేను మలేషియా అయితే విజిట్ చేయడం, సో అందుకని నేను వాక్ చేసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ ఏమున్నాయి చూద్దాము, అబ్జర్వ్ చేద్దాము, ఆన్ ది వేలో మనకి ఏమైనా మంచి లొకేషన్స్ అవి కనిపిస్తాయేమో రికార్డ్ చేయడానికి అనేసి. సో వాకబుల్ డిస్టెన్స్ ఉండేటప్పుడు ఎందుకు అనవసరంగా ట్రాన్స్పోర్టేషన్ అది తీసుకోవడం వేస్ట్ అని చెప్పి వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ హోటల్ దగ్గర అయితే నాకైతే విజువల్ అయితే కనిపించింది. ఒకరైతే సాంగ్స్ వింటున్నట్టు, పక్కనేమో అతను వారిని చూస్తున్నట్టు చిన్న 3 స్టాచ్యూస్ని అయితే అక్కడ ప్రజెంట్ చేశారు, బాగున్నది. అందువల్లే కొన్ని బార్స్, రెస్టారెంట్స్ అవి కూడా కనిపించాయి. సో ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. రోడ్స్ అవి కూడా ఓకే, విజిట్ చేయొచ్చు. ఇంకా ఆన్ ది వేలో ఇది ఒక బిల్డింగ్ అయితే కనిపించింది అండ్ ఇది BMW కారు రోడ్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగింది. కొంచెం లుక్ బాగుందని రికార్డ్ చేశాను. ఇంక ఇప్పుడు వెళ్తున్న రైట్ సైడ్లో చూడండి, నాకు ఇది ఒక పురాతన ఏదో హోటలు అంటే పురాతనవి ఐటమ్స్ అవి ఉంటాయి కదా, మ్యూజియం లాంటివి, అలాంటిది అనుకున్నాను యాక్చువల్లీ. కానీ ఇది ఒక బార్ అండ్ రెస్టారెంట్ అంట. దానికి కూడా అవుట్ సైడ్లో చూడండి చెక్కతోని డోర్లు అవి చేసినట్టు అవి కూడా ఎలా పెట్టాడో. ఇంకా ఇక్కడైతే మనకు ఒక మెక్డొనాల్డ్స్ కూడా ఉంది, ఫుడ్ కోర్ట్ దగ్గరలోనే. మనం కావాలంటే ఒకవేళ ఆకలిస్తే మెక్డొనాల్డ్స్కి వెళ్ళి తినొచ్చు. కానీ చాలామంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మలేషియాలో మనకి KFC చాలా బాగుంటుంది. సింగపూర్లో మెక్డొనాల్డ్స్ బాగుంటుంది, మలేషియాలో KFC చాలా బాగుంటుందంట. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆపోజిట్ రోడ్లోకి అయితే వెళ్దాము. ఎందుకంటే నాకు విజువల్స్ ఎక్కడైతే బాగా కనిపిస్తున్నాయో రోడ్డు క్రాస్ చేసి అవతలకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఇచ్చాడు కాబట్టి ఓకే, మనం క్రాస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరలో ఉంది. ఆల్రెడీ కనిపిస్తుంది ట్విన్ టవర్స్, చూపిస్తాను ఆగండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, ఇలా బార్ని అయితే లోపల ఎంత లైటింగ్తో నీట్గా డిజైన్ చేశారో, చాలా అందంగా ఉంది కదా. ఇది ఈవినింగ్ వ్యూ ఇలా ఉంది. ఇంకా నైట్ అయితే ఇంకా లైటింగ్ ఫోకస్లో చీకట్లో ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఏదో స్లోగా అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆపోజిట్లో మనకి స్ట్రైట్గా 2 అపార్ట్మెంట్లు, బిగ్ అపార్ట్మెంట్స్ మధ్యలోంచి అయితే మనకి ట్విన్ టవర్స్ అయితే కనిపిస్తాయి. ఇదంతా బార్ అండ్ రెస్టారెంట్. బయట కూర్చొని సిట్టింగ్ వేయడానికి, అది కూడా చల్లగాలిని ఆస్వాదిస్తూ తాగడానికి అయితే ఎంజాయ్ చేయడానికి పెట్టారు. ఇక చూస్తున్నారా, ట్విన్ టవర్స్ 2 టవర్స్ ఉంటాయి, కానీ మనం సింగిల్ యాంగిల్లో చూస్తున్నాం కాబట్టి 2 బిల్డింగ్స్ మధ్యలోంచి ఒక టవరే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ వ్యూ అనేది వస్తుంది, ట్విన్ టవర్స్ వ్యూ అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఓకేనా. ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అవి కూడా అలాగే మొత్తం వాకబుల్ వేలో ఏమేమి ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటూ స్లోగా అయితే నేను రీచ్ అయ్యాను. సో చాలా బాగున్నాయి ట్విన్ టవర్స్. అండ్ మీకు ట్విన్ టవర్స్ హిస్టరీ అయితే మనకి 451.5 మీటర్స్ హైట్ అయితే ఇది, అండ్ ఫీట్స్లో అయితే 1483 ఫీట్స్ అండి. దీన్ని పెట్రోనా ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఇది మలేషియా పెట్రోలియం కంపెనీ అయితే, మలేషియా నేషనల్ పెట్రోలియం కంపెనీ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేసింది. అది కూడా ఇప్పుడు 1 మార్చ్ 1993. అండ్ ఈ వీటినే వరల్డ్ టాలెస్ట్ స్కై స్కాపర్స్ అని కూడా అంటారు. అది కూడా ఇప్పుడు మనకి 1998 నుంచి 2004 ఇన్ బిట్వీన్లో ఇదైతే వరల్డ్ లార్జెస్ట్ స్కై స్క్రాపర్స్ కింద అయితే రికార్డ్ అయితే ఉన్నది. దీని హైట్ వచ్చి 88 ఫ్లోర్స్ అండి మొత్తం. ఇప్పుడు చూస్తున్నారు కదా ట్విన్ టవర్స్, మనకి బాటంలోని విడ్త్ ఎక్కువ ఉండి పైకి వెళ్తున్న కొద్ది స్లైడ్గా విడ్త్ తగ్గుతూ సూదిగా ఒక సూది కొన ఆకారంలోకి అయితే మనకైతే షేప్ని అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది. దీనికి మనకి 2 ట్విన్ టవర్స్కి మధ్యలోని ఒక వాక్ వే కూడా ఉన్నది, గ్లాస్ వాక్ వే. దానికి వెళ్ళడానికి స్పెషల్ టికెట్ అయితే ఉన్నది, కానీ అవి లిమిటెడ్ స్లాట్సే అలాట్ చేస్తున్నారట. నేను ఈవినింగ్ వెళ్ళేసరికి అయితే స్లాట్స్ అయితే ఫుల్ అయిపోయి, సో బ్యాడ్ లక్. కాకపోతే బయట నుంచి చూడడానికి అయితే అట్లీస్ట్
బయట నుంచి చూడడానికి నైట్ వ్యూ చూడడానికి అయితే నాకు పాసిబుల్ అయింది కాబట్టి ఓకే సాటిస్ఫై. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ రాశారు ఎక్కడ ఏమేమి ఉన్నాయి. కిందనంతా షాపింగ్ మాల్స్, లోపలంతా కూడా పైకి వెళ్తున్న కొద్ది అప్ టు 5 ఫ్లోర్స్ వరకు అనుకుంటా షాపింగ్ అది. ఆ తర్వాత నుంచి ఇంకా లోపల హోటల్ అది ఉన్నట్టుంది. మనకి బయట నుంచి అయితే వ్యూ ఏం కనిపించే లోపల ఏముంది ఏంటని. కానీ నైట్ లైటింగ్ అది కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఫోకస్ లైట్స్ అవి పెట్టారు వైట్ కలర్. ఇదండి చూడండి కింద నుంచి వ్యూ అయితే ఎంత హైట్ ఉందో. మరి ఆ మాత్రం హైట్ 451.9 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. సో దగ్గరలో 1/2 కిలోమీటర్ అంటే మనకి ఆ మాత్రం హైట్ ఉంటుంది. యాక్చువల్ కింద నుంచి చూసినప్పుడు అయితే మెడల్ అయితే కొంచెం వంచాల్సి వస్తుంది. కెమెరాని బెండ్ చేసాం కాబట్టి ఓకే. ఇది ట్విన్ టవర్స్. ఆ మధ్యలో మీకు వాక్వే కూడా కనిపించింది కదా. నేనైతే ఈవినింగ్ అయితే మొత్తం లోపల షాపింగ్ మాల్ అంతా చూసుకొని బయటకు వచ్చినప్పుడు అయితే వర్షంలో అయితే స్ట్రక్ అయిపోయానండి. హెవీ రెయిన్, చాలా హెవీ రెయిన్. ఈ నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో కానీ అక్కడే స్ట్రక్ అయిపోయి 1/2 అవర్ పైనే ఉండిపోయాను. నేనైతే లాక్ అయిపోయాను. నేను మళ్ళీ లక్కీగా అక్కడి నుంచి బయలుదేరి ఇంక వర్షం ఆగుతుంది కదా ఇంక రిటర్న్ వెళ్ళిపోదాము అని బయలుదేరి కొంత దూరం వచ్చాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఎదురుగా పాండ్ అయితే కనిపిస్తుంది కదా, వాటర్ పాండ్. ఆ పాండ్ ఏంటంటే ఇక్కడ లైటింగ్, ఈవినింగ్ లైటింగ్ షో అయితే జరుగుతుంది. సేమ్ నేను ఆల్రెడీ సింగపూర్లోని ఒక లైట్ షో అనేది, లేజర్ లైట్ షో అనేది అప్లోడ్ చేశాను మన ఛానల్లోనే. సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే లేజర్ లైట్ షో జరుగుతుందంట. ఆ బ్యాడ్ లక్ కదా, వర్షం వల్ల అయిపోయింది. ఇది పెట్రోనైట్స్ ఆ బిల్డింగ్స్ బయట, షాపింగ్ మాల్ బయటనైతే ఇలా లైటింగ్ అది చిన్నది అరేంజ్ చేశారు. చిన్నది వాటర్ స్లైడింగ్ అరేంజ్ చేసి. ఇది వర్షం అయితే ఇప్పుడు కొంచెం ఆగింది. సో అందుకని నేను బయటకు వచ్చి ఒకసారి నైట్ లైటింగ్ వ్యూ ఎలా ఉన్నదని చూడడానికి అనేసి బయటకు వచ్చి అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇదంతా షాపింగ్ సగం వరకు మనకి షాపింగ్ మాల్స్ అని చెప్పాను కదా. ఆ షాపింగ్ మాల్స్ పైనుంచి వ్యూ అయితే మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇది ఇక్కడ ఎంట్రన్స్ కూడా చూద్దాము. అప్పుడు ఫుల్ వ్యూ కనిపిస్తుంది మనకి. ట్విన్ టవర్స్ ఎదురుగానైతే మనకి కొంచెం లైటింగ్స్, చిన్న వాటర్ ఫౌంటైన్స్ అవి కూడా అరేంజ్ చేశారు. ఇది నైట్ వ్యూ అండి. మనకి టాప్లోని ఏదైతే సూదిగా ఉన్నదో ఆ సూది కొన్ని ఉన్నది కదా, ఒక షేప్లో తీసుకొచ్చారు. అవి అయితే మనకి చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు అయితే కనిపిస్తాయండి. అవే మెయిన్ మనకు కనిపిస్తుంటాయి. వాటిని బట్టే మనం ఇండికేషన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ట్విన్ టవర్స్ అనేసి. ఎంట్రన్స్లోనైతే కిందన ఇలా ఫౌంటైన్స్ అవే అరేంజ్ చేశారు. చాలామంది క్రౌడెడ్ అయితే వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకోవడము. చాలామంది అక్కడైతే మనకి జూమింగ్ గ్లాసెస్ కూడా అమ్ముతున్నారు. మొబైల్కి, కెమెరాకి జూమ్ లెన్సెస్ అంట. అవి సెట్ చేసుకొని మనం ఫోటోలు అవి తీసుకుంటే మొత్తం ట్విన్ టవర్ అంతా పడుతుందని అంటున్నారు. మరి ఎంతవరకు అవి చాలా దగ్గర ఇలా ఫ్రాడ్లు కూడా జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అవి వర్క్ అవుతాయి అవ్వని. ఆన్లైన్లో కూడా నేను చూసాను, ఆన్లైన్లో కూడా ఉన్నాయి అవి. సో ఇది ట్విన్ టవర్స్. మనకి షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే కిందన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇవన్నీ ఎగ్జిబిషన్. అంటే ట్విన్ టవర్స్ ఎవరైతే పైకి వెళ్ళి అవి చూసి ఆ స్కై డెస్క్ అది చూసి కిందకైతే వచ్చేస్తారో, వచ్చిన తర్వాత వాళ్ళందరికీ షాపింగ్ అయితే అరేంజ్ చేశారు అక్కడ పర్చేస్ చేసుకోవడానికి. మెయిన్ చాలామంది టూరిస్టులు వస్తారు కదా, సో వాళ్ళు మెమొరీ కింద ఏవైనా సరే ఇవి ట్విన్ టవర్స్ యొక్క ఇమేజ్ని అవన్నీ స్ప్రింగ్స్తో చేసినవి అవి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వరకును. గ్లాసెస్ ప్రతి దాని మీద ట్విన్ టవర్స్ని అయితే ప్రింట్ చేసి వీళ్ళైతే సెల్ చేస్తున్నారు. అదంతా బిజినెస్ ట్రిక్స్, ఎందుకంటే అది మెమొరీగా ఉంటుంది అనేసి వచ్చిన వాళ్ళకి. బ్యాగ్ పైన అయితేనేమి హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ లేడీస్ ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా మధ్యలో సింబల్ 2 ట్విన్ టవర్స్వి పిక్చర్ అయితే పెట్టి మొత్తం అన్నీ కూడా డిజైన్ చేశారు. దానికే ఎక్స్పెన్సివ్ ఛార్జ్ అయితే చేస్తారు. సో నేను జస్ట్ వీడియో మాత్రం రికార్డ్ చేశాను, ఎందుకంటే ఇవన్నీ బ్యాగ్స్ అవి కూడా మనకి అవసరం లేదు కదా, మనం ఏం చేసుకుంటాం. జస్ట్ చూసి అలా అన్నీ కూడా రికార్డ్ చేసి వీడియో అయితే మీకోసం ఇక్కడ తీసుకొచ్చాను. కప్స్ మనం టీ కాఫీ తాగుతాం కదా, మిల్క్ అదని, ఆ కప్స్ మీద కూడా ఇవన్నీ పింగాణి టైపు కింద పడితే పగిలిపోతాయి ఆ టైపు, ప్లాస్టిక్ అది కాదు. సో ఆ కప్ మీద కూడా ట్విన్ టవర్స్ అవి ప్రింట్ చేశారు. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఉన్నది. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా ఎగ్జిబిషన్ పెట్టారండి. చాక్లెట్స్ కూడా సెల్ చేస్తున్నారు. చాక్లెట్ ప్యాకెట్స్, నెక్స్ట్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ కాయిన్స్ కూడా చాలా చిన్న చిన్న కాయిన్స్ కూడా సెల్ చేస్తున్నారు. మనకి ఇక చూడొచ్చు సిల్వర్ కాయిన్స్ టైప్ కానీ పెన్స్ కూడా అమ్ముతున్నారు. ఆ పెన్స్ మీద కూడా డిజైన్ మనకి ప్రింటింగ్ వేసి ఇవి ట్విన్ టవర్స్ అయితే అమ్ముతున్నారు. చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే వెళ్తే మాత్రం అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఇవన్నీ విజిట్ చేయండి ఓకేనా. పైన చూసి బయట నుంచి అయితే వెళ్ళిపోవద్దు. కిందన కూడా ఈ విజిటింగ్ పర్పస్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక మిషన్ అయితే ఉన్నది. ఆ మిషన్ లోపల మనకైతే 10 రింగెట్స్ వేస్తే
మనకి అక్కడ కొన్ని షేప్స్ అయితే ఇచ్చాడు. ఆ షేప్లో ఏ షేప్ మనకు కావాలి అనుకుంటే ఆ షేప్ని అనేది అక్కడ వీల్ రొటేట్ చేస్తుంటే మనకి కాయిన్ మీద ప్రింట్ అయ్యి వస్తుందట. అది 10 రింగెట్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలట. సో ఆ మిషన్ అయితే నేను ట్రై చేయలేదు, జస్ట్ అవుట్ సైడ్ నుంచి అయితే చూశాను. ఇది అంతా చూడండి, మొత్తం క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, టీ షర్ట్లు అవి కూడా దానిపైన కూడా ప్రింటెడ్ వేసి. నాకు సింగపూర్ అండ్ మలేషియాలోనే ఎక్కువగా ఈ ప్రింటెడ్ టీ షర్ట్స్ అయితే కనిపించాయి చాలా. ఎక్కడైతే మనం అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ కానీ లేదా ఏదైనా షోకి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే బయటకు వచ్చేటప్పుడు నేను సింగపూర్లోనే గార్డెన్ బై ద బే వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ షాపింగ్, ఇక్కడ సేమ్ ఇలాగే టీ షర్ట్ల మీద ప్రింటెడ్ వేసి అవి ఉన్న ప్రైస్ కన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఇలాంటి ప్లేసెస్లో అయితే కనిపిస్తాయి. ఇదంతా చాక్లెట్ సెక్షన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ డిఫరెంట్ టేస్ట్లతోనైతే మనకి బాక్సెస్ మీద అవి కూడా ప్రింట్ చేసి మేడ్ ఇన్ మలేషియా అని ఉన్నాయి మొత్తం అంతా కూడా. చాలా ఈ 12 రింగెట్స్, 13 రింగెట్స్, అరౌండ్ 40 రింగెట్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ని బట్టి అండ్ ఐటమ్ బట్టి లోపల ఉన్న చాక్లెట్ని బట్టి దాని కాస్ట్ అయితే. ఆల్మండ్స్, కాష్యూ ఇవన్నీ కూడా చిన్న కవర్లో చాక్లెట్స్ అవి కూడా చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మనకి సింగపూర్లో ముస్తాఫా వెళ్తే మీకు ఇన్ని రకాల వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం చాలా లిమిటెడ్, కాకపోతే ఓకే మ్యాక్సిమం వచ్చిన టూరిస్టుల వరకు కాబట్టి సరిపోతుంది. రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం. ఆన్ ది వేలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకొని వెళ్దాము. ఇది రోడ్ వ్యూ అయితే. ఇక్కడ మనకి ఎల్ఆర్టీ ట్రైన్ అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ రూమ్కి దగ్గరలోకి వచ్చాను అన్నప్పుడు మళ్ళీ హెవీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి నైట్ అయితే ఇలా స్ట్రీట్ దగ్గర మ్యూజిక్ షోస్ అయితే అవుతున్నాయి. అంటే ఇండివిజువల్గా వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ చిన్న బాక్స్లో పెట్టారు కదా ఎదురుగానే, ఇలా సాంగ్స్ అవి పాడుతూ డొనేషన్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. నాకు కొంచెం నచ్చింది, అందుకని నేను అక్కడ నించొని కొంచెంసేపు అబ్జర్వ్ చేశాను. ఇంకెందుకే వర్షం తగ్గకపోతే అక్కడ ఒక అతను అంబ్రెల్లా అమ్ముతున్నారు. కరెక్ట్ టైంలోని గొడుగులు అవి సిచ్యువేషన్ క్యాష్ చేసుకోవడానికి ఎవరి దగ్గర అయితే గొడుగులు లేవో అక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చాలా మంది వచ్చి అయితే ఇక్కడ వ్యూ అది ఎంజాయ్ చేస్తున్నారు. ఆపోజిట్లో మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. సో మనం ఈ స్ట్రీట్ వ్యూ అది అయితే చూద్దాము. ఇది సెకండ్ మ్యూజిక్ బ్యాండ్ అయితే. ఇక్కడ కూడా వీళ్ళు ఒక షెడ్ లాగా ఉంది. ఇది ఎంఆర్టీ స్టేషన్ కి అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి వే. ఇక్కడైతే వీళ్ళు చూడండి, అక్కడ సాంగ్స్ అవి వీళ్ళు మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేస్తుంటే దానికి ఆపోజిట్ లో వాళ్ళు అయితే స్కేటింగ్ ఉంటాయి కదా, వాటితో ఫ్లీట్స్ అవి చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారో. Oke, sebenarnya kita akan mengikuti lagu Kemanusiaan dengan lagu Have You Ever Seen.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.